దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడినటువంటి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది మాటలు, దేవుని మాటలు మన ముందుకు వినడానికి సిద్ధపాటు కలిగి ఎక్కడి వారు అక్కడే తల్ల వంచుకొని మోకరించినట్లయితే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఆ యొక్క ఆత్మదేవుని యొక్క అధ్యక్షతలో మనమందరం కూడా ముందుకు వెళ్ళి ఆత్మీయ యాత్రలో దైనందిక జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా బలపరచబడటానికి ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించి బలపరచులాగున ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభించుకుందాం. తల్ల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలనైనా, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు, సజీవుడా నీకు వందనాలు, అద్వితీయుడా నీకు స్తోత్రములైనా, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, నమ్మకమైన మా రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. గడిచిన దినములన్నీ కూడా ప్రభువా నీ కృపలో మమ్మల్ని దాచి ఈ దినమున ప్రభువా మరొకసారి నీ నామం పేరిట నీ పక్షముగా నీ ప్రజల ఎదుటికి రావటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు అయా. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని మీరు దాచారు, మమ్మల్ని మీరు కాపాడారు, నీ యొక్క కన్ను దృష్టి మా ఎడలు మీరు ఉంచారు, మీరు మమ్మల్ని దాటిపోలేదయా. అని బట్టి నీకు స్తోత్రములైనా. ఈ సమయంలో ప్రత్యేకంగానైనా ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ప్రభువా నీ యొక్క జనులకు వినిపింపవచ్చుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకోండి అయా. నీ యొక్క 700 ఆత్మ అభిషేకాన్ని ప్రభువా మీరు మాకు దయచేయండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి విధమైన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము నాయనా. నీ యొక్క ఆత్మ కంచేసి నడిపించి బలపరచమని యేసు నామమును అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. చాలండి. ఈరోజు ఈ లోకంలో మానవునికి సమస్యలతో ఇబ్బంది పడుచున్నాడు. మనిషి జీవితంలో అశాంతి నెలకొల్పబడి ఉంది. మన జీవితంలో ఏదో ఒక శ్రమ, అశాంతి, అనారోగ్యము, రకరకాలమైన ఇబ్బందులతో బాధపడుతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనకొచ్చే ఏ శ్రమైనా కావచ్చు, ప్రతి శ్రమకి కూడా కారణం ఏంటంటే పాపము యొక్క ప్రతిఫలమే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ఒక్క శ్రమ. కాబట్టి ఆ శ్రమ నుంచి ఉపశమనము మనం పొందుకోవాలంటే పాపం నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందుతామో అప్పుడు మనకు వచ్చే శ్రమ అవచ్చు, నింద అవచ్చు, అవమానం అవచ్చు, దేని నుంచి అయినా కూడా ఆ దేవాది దేవుడు మనకి విడుదల దయచేస్తాడు. కాబట్టి ఈ సమయంలో చెప్పబడినటువంటి మాటలను బట్టి యేసు ప్రభు వారు ఆయన యొక్క పరిచర్య కాలంలో సమాజ మందిరంలో ఒకానొక దినమున బోధిస్తూ ఉన్న సందర్భంలో అక్కడ నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఆయనకు కనపడింది. ఆయన ఆమెను చూచి ఆమెను అమ్మా ఇట్రా అని పిలిచి ఆమె వంగిపోయినటువంటి ఆ నడుము మీద చేయి వేసి ఆమెను స్వస్థపరచబడినట్లుగా లేఖనాల్లో సెలవిచ్చబడింది. ఈరోజు ఆమె యొక్క జీవితంలో వంగిపోయినటువంటి స్థితి 18 సంవత్సరములుగా ఆమె జీవితంలో శ్రమ, అనారోగ్యము, సమాజంలో అవమానము, ఆమెకు మనోవేదన, ఇవన్నీ కూడా ఆమె 18 సంవత్సరములుగా అనుభవిస్తూనే ఉంది. ఎప్పుడైతే దేవుడు చూచాడో, ఆమెను పిలిచిన వెంటనే ఆమె మీద చేతులుంచాడో వెంటనే ఆమె స్వస్థపరచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. ఇప్పుడు మనము ఆమె యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమె అబ్రహాము కుమార్తె. ఈ మాట అదే అధ్యాయం 13వ అధ్యాయంలోనే ఆ యొక్క
16వ వచనంలో ఉంటుంది, ప్రభువు వారు అంటారు, ఇదిగో ఇదిగో 18 ఏండ్ల నుండి 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమందు అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెనంట. ప్రభువు వారు చెప్తున్నాడు ఏమనంటే, అబ్రహాము కుమార్తె ఆమె, అబ్రహాము కుమార్తె, కానీ సాతాను చేత పీడించబడుతుంది, బంధించబడింది, సాతాను చేత అనారోగ్యానికి గురైపోయింది, సాతాను చేత ఆమె జీవితంలో సమాజంలో అవమానానికి గురైపోయింది. ఆమె అబ్రహాము కుమార్తె. అందుకనే ఇంకో చోట యోహాను గారు అంటారు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, సద్దుకయ్యులు పరిసయ్యులు వచ్చి అక్కడ అప్పుడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందుట వచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పదగిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుట తలంచవద్దు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు. దేవుడు ఈ రాళ్ల వలన పిల్లల్ని పుట్టిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సర్పసంతానమా, మా తండ్రి అబ్రహాం అని చెప్పి మీలో మీరు గొప్పలు చెప్పుకోమాకండి. ఎందుకంటే నా దేవుడు రాళ్ల ద్వారా పిల్లలను పుట్టిస్తాడు. ఆ రోజు సద్దుకయ్యులు పరిసయ్యులు, మేము అబ్రహాము కుమారులము, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మా దేవుడే, కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబు ఎక్కడైతే ఉన్నారో మేము కూడా అక్కడికే వెళ్తాం అనే గర్వముతో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకని యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, మీలో మీరు తలంచుకోవద్దు, మేము అబ్రహాము పిల్లలమని, మా తండ్రి అబ్రహామని. ఎందుకంటే నా దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టిస్తాడు. ప్రైజ్ లార్డ్. నేటి దినాల్లో కూడా మేము పుట్టుకతోనే క్రైస్తవులం, మేము పరలోకానికి వెళ్తాం. పెళ్లిలో బాప్టిజం ఇచ్చారు, మేము పరలోకానికి వెళ్తాం. పాటలు బాగా పాడుతున్నాను, వాక్యం బాగా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుతున్నాను, పరలోకానికి వెళ్తాం అనే గర్వము ఈనాటి క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ బిడల్లో కనపడుతూ ఉంది. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అందుకని యోహాను గారు అన్నారు, సర్ప సంతానమా. ఇక్కడ ఈమె అబ్రహాం కుమార్తె అయినప్పటికీ ఎందుకు మరి 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడింది? ఆమె జన్మతః పాపము. ఈరోజు మానవుడిగా జన్మతః కర్మతః పాపం మన జీవితం ఏలుబడి చేస్తుంది. అది ఎప్పుడు పోద్దంటే, నీవు క్రీస్తు రక్తంలో కడగబడితే ఆయన నేను శుద్ధీకరించి నేను నీతిమంతుడిగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాప్తిసం ద్వారా, మారు మనసు ద్వారా పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడతావో నీ పాపములన్నీ కూడా హిస్సోపు వలె కడగబడి ఆయన రక్తం ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. కాబట్టి నేను పుట్టుకతోనే దేవుని నమ్ముకునే మాట మనం చెప్పకూడదు. నిరంతరం కూడా మనలో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు కలగాలి, నూతన క్రియ జరుగుతూ ఉండాలి, దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. ఈమె పుట్టుకతోనే అబ్రహాము కుమార్తె అయినప్పటికీ కూడా సాతాను చేత బంధించబడింది. ఈ అబ్రహాము కుమార్తె సాతాను చేత బంధించబడిందని చెప్పి ప్రభువుల వారే చెప్తున్నారు. తర్వాత లూకాసు వార్త 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. 11వ వచనంలో ఉంటుంది, 18 ఏళ్ల నుంచి బలహీనపరచుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా చక్కగా నిలవబడలేకపోయింది. కింద దయ్యపు ఆత్మ పట్టబడిందని చెప్పి కింద నోట్పుట్లు రాయబడి ఉంటుంది.
ఆమెకి ఆ యొక్క ఆత్మ అంటే దుష్ట ఆత్మ ఆమెను ఏలుబడి చేస్తూ ఉంది 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి ఏలుబడి చేసేసరికి ఆమెలో నడుము వంగిపోయింది. నీ యొక్క బాడీ మొత్తానికి, నీ శరీరానికి, నీ దేహానికి ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కలిగినటువంటి ఒక అవయవము వెన్నుపూస, అది వంగిపోయింది. నరాలన్నీ కూడా దానితో పాటు కలిసి ఉంటాయి కాబట్టి నరాలు చిక్కబడిపోయినాయి. ఆమె ఇంక లెగవలేకపోతుంది, వంగిపోయింది, కిందకి వంగిపోయింది. ఇంకెక్కడికి నడవాలంటే వంగిపోయి నడుచుకుంటూ వెళ్ళటమే, చూడాలంటే పైకి చూడలేదు, కిందకు చూడటమే. దెయ్యం పట్టింది, అపవిత్రాత్మ ఆమెను పట్టింది. ఆమె ఇంకా పై చూపు లేదు, నడువు వంగిపోయి కిందకు చూసుకుంటూ వెళ్ళిపోవటమే, కిందకు చూస్తూ వెళ్ళిపోతూ ఉంది. నడుము వంగిపోయింది, అసలు ఇంక పైకి లేక 18 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతూ ఉంటుందో. 18 సంవత్సరాల నుంచి. ఈరోజు మరి నేటి జీవితంలో ఈరోజు మనము ఆమె చూపేమో ఎక్కడుందంటే కిందకు ఉంది, ఆమె చూపు కిందకు ఉంది. ఈరోజు నీ చూపు నా చూపు ఎటువైపు ఉంది? కిందకి ఎవరు చూస్తారండి? అసలు మామూలుగా మనం చూసుకున్నట్లయితే కిందకి ఎవరు చూస్తారు? జంతువులు చూస్తాయి. జంతువుల్లో పందిని చూసినట్లయితే పంది అది ఎప్పుడు కూడా కిందకే చూస్తుంది, పైకి ఎత్తుదామని కూడా ఎత్తలేదు. ఇక్కడ ఏం పరిస్థితి? కిందకే. నడుము వంగిపోయి ఇంకా పైకి ఇట్లా ఎత్తి చూడాలంటే నడుము లేకపోతే ఎట్లా లెగుస్తుందామా? తల ఎట్లా తిప్పుద్ది. జంతువులు కిందకు చూస్తాయి. దేవుడు ఆయన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకొని మన దృష్టి నిదానించి పైకి చూడాలని ఆయన యొక్క ఉద్దేశం. అపవాది మనల్ని మృంగివేసి మనల్ని ఆ యొక్క అపవాది హస్తాల్లోకి బంధించుకొని మనల్ని పైకి చూడకుండా కిందకు చూసేటటువంటి ఆ పశువులాగా, ఆ యొక్క జంతువుల వలె అపవాది మనల్ని మారుస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ చూపు కలిగి ఉన్నావు? పై చూపు కలిగి ఉన్నావా? కింద చూపు కలిగి ఉన్నావా? జంతువులు కిందకు చూస్తావు, మానవుడు పైకి చూస్తాడు. ఈరోజు నీలో ఎటువంటి చూపు కలిగి ఉన్నావు? నువ్వు గనక కిందకు చూసే చూపు కలిగి ఉంటే భూ సంబంధమైన వాటినే చూస్తూ ఉంటావు. పైకి చూసే మనసు ఉంటే, పైకి చూసే ఆలోచన ఉంటే పర సంబంధమైన వాటిని వెతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కిందకు చూస్తే జంతువులు కింద ఏం వెతుకుతూ ఉంటాయండి? అన్ని కింద ఏం కనపడతాయి? పంది కింద ఏం వెతుకుద్ది? నేను చెప్పకూడదులే కానీ మామూలుగా మనం అనుకున్నాం, కింద ఏం వెతుకుద్ది పంది? దానికి తినేది వెతుకుతూ ఉంటుంది. మనసు కూడా కిందకుంటే ఈ లోకాశల మీద ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పైకి చూడటం ప్రారంభిస్తావో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, పర సంబంధమైన వాటిని నువ్వు వెతుకుతావు. పరలోక పట్టణానికి వెళ్ళటానికి మార్గాన్ని నువ్వు కనుగొంటావు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతను నువ్వు కనుగొంటావు. అందుకనే పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తా, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చెప్తాడు, శ్రేష్టమైన మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెతకటి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనస్సు పెట్టుకోవద్దు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి. అక్కడ ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థనా విజ్ఞాపనలతో నిత్యము ప్రతి క్షణము కూడా నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ మన పక్షముగా పోరాడుచూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మన చూపు పైకి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కృప తోడుగా ఉండి ఆయన్ని పైకి ఎక్కించాడు దేవుడు. పైకి ఎక్కించిన తర్వాత ఆయన మేడ గది మీదకి మిద్దె మీదకి ఎక్కి ఆయన చూపు ఏమో కిందకు ఉంది. దావీదు మిద్దె మీదకి ఎక్కాడు, ఆయన చూపు ఏమో కిందకు ఉంది. కింద ఏం కనపడింది? బెత్షెబా కనపడింది. ఆయన చూపు పైకి ఉండాల్సింది కిందకు ఉంది. బెత్షెబాతో పాపం చేశాడు. పాపము ఆయన జీవితంలో ఏలుబడిచడం స్టార్ట్ చేసింది. దానియేలు కిందకు పడిపోయాడు, గుహలోకి పడిపోయాడు. తన చూపు పైకి ఉంది. సింహాల గుహలో నుంచి దేవుడు తనను పైకి లేపాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
దావీదు చూపు కింద ఉండడం వల్ల పాపంలో పడిపోయాడు. దానియేలు చూపు పైకి ఉండడం వల్ల ఆ యొక్క శత్రువుల బారి నుంచి ఆయన పైకి కాపాడటానికి దేవుని కృప ఆయనకి తోడుగా ఉంది. ఈరోజు నీ చూపు పైకి ఉంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా నా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమె స్థితి అంతా కూడా కిందకి వంగిపోయింది. అయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఆమె ఏం చేసిందంటే తెలుసా, ఆమె సమాజ మందిరానికి విశ్రాంతి దినమందు ఆమె రావటం మానలేదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమె దేవాలయ మందిరానికి రావటం మానలా, దేవుని మాటలు వినటానికి ఆమె రావటకుండా మానలా. ఆమె నడుము వంగిపోయినా సమాజంలో ఆమె గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకున్నా కానీ విశ్రాంతి దినమందు ఆమె మందిరానికి వస్తూ ఉంది. ఆదివారము నిద్రమత్తుతో బాధపడుతూ ఉంటాం కొంతమంది. 6 రోజులు కష్టపడ్డాం కుటుంబం కోసము. ఒక్కరోజుగా సెలవు వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి నిద్రపోతాము. ఆ రోజు చర్చికి రావటం మానేస్తాం. ఏదైనా బాగోకపోతే ఆ రోజు మందిరానికి రావటం మనం మానేస్తాం. ఇంట్లోకి బంధువులు వస్తే ఆ రోజు మందిరానికి రావటం మానేస్తాం. ఏదైనా కుటుంబంలో సమస్య వస్తే ఆ రోజు మనం రావటానికి మానేస్తాం. కానీ ఈమె 18 సంవత్సరములుగా నడుము వంగిపోయిన స్థితిలో కూడా ఆమె దేవుని యొక్క మందిరమునికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటూ ఉందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావా? నీకు ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, నీ జీవితంలో ఎటువంటి శ్రమ కలిగినా దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయే స్థితిలో ఉన్నావా? నా దేవుడు నాకు ఎటువంటి పరిస్థితిలోనైనా నాకు విడుదల ఇస్తాడనే విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావా? ఇక్కడ ఈమె జీవితంలో ఈమెకున్నటువంటి ధైర్యము, ఈమెకున్నటువంటి విశ్వాసము, ఈమెకున్నటువంటి నిరీక్షణ, ఈమెకున్నటువంటి ఆధారము నా ప్రభువుకు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీద విశ్వాసం ఉంచింది, ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉంది. ఆమె ముందుకు వెళ్తూ ఉంది, మందిరంలోకి వచ్చింది. అక్కడ ఆ సమయానికి ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు. ఆమె అటువంటి స్థితిలో వచ్చినా కానీ ప్రభువులు వారు మగవారు కూర్చున్నారే అటువైపు చూడలా, ఇటువైపు స్త్రీలు కూర్చున్నారే వీళ్ళ వైపు చూడలా, కరెక్ట్గా నడుము వంగిపోయి ఉన్నటువంటి ఆమె వైపే ఆయనకు దృష్టి వెళ్ళింది. ఈరోజు చర్చికి వస్తుంటే మన చూపు ఎవరైనా మంచి నగలేసుకొని వస్తే వాళ్ళ వైపు వెళ్తూ ఉంటుంది. ఎవరైనా కొంచెం ఎక్కువ పొజిషన్లో ఉంటే వారి వైపు మన చూపు వెళ్తూ ఉంటుంది. చిన్న వైపు వారి వైపు మన చూపు వెళ్ళదు. కానీ ఇక్కడ నా ప్రభువుల వారి చూపు ఎవరి మీద ఉందంటే సాతాను చేత బంధించబడినటువంటి ఆమె పరిస్థితిని చూచేటటువంటి ఆ కనుదృష్టి కలిగి ఉన్నాడు నా ప్రభు. ఆమెను చూచాడు. చూచిన వెంటనే ఆమెను ఆయన పిలిచాడు. ఆమె వచ్చింది. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనంలో యేసు ఆమెను చూచి ఫస్ట్గా యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచి తర్వాత రమ్మని పిలిచాడు. అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచాడు. ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. ఇక్కడ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. మొట్టమొదటిగా ఆమెను ఆయన చూచాడు. ఆయన నిన్ను చూడాలంటే నువ్వు ఆయన యొక్క ప్రత్యక్షతలోకి రావాలి. నీకున్నటువంటి కుంటి సాకులు చెప్పి ఆయన దగ్గరికి నువ్వు రావటం మానివేస్తే ఆయన చూపు నీ మీద పడదు. మొట్టమొదటిగా ఆమెను ఆయన చూచిన దేవుడు ఆగకుండా వెంటనే ఆమెను పిలిచాడు. ఈరోజు నేను పిలవాలంటే నీ పరిస్థితిని ఆయన చూడాలి, నీకున్నటువంటి బాధని ఆయన కనిపెట్టాలి, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ఇబ్బంది ఆయన చూడాలి. ఆయన చూడాలంటే నువ్వు ఆయన యొక్క ప్రత్యక్షతలోకి రావాలి, ఆయన మందిరంలోకి రావాలి, ఆయన సన్నిధానంలోకి నువ్వు రావాలి. ఆయన మొట్టమొదటిగా చూచిన వెంటనే నా ప్రభువుల వారు కనికరపడి ఆమెను పిలిచాడు. పిలిచిన తోడనే ఆయన ఆగకుండా వెంటనే అమ్మా నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పి ఆయన చేతులు ఆమె మీద వేస్తాడు. హల్లెలూయా. ఆయన చేతులు వేయంగానే ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ ఆమెలోకి వెళ్ళిపోయినాయి.
ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది వెళ్ళిపోయింది. వెంటనే ఆమె నడుము సవరించబడి చక్కగా లేచి నిలబడి ఆమె చేసిన కార్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆమె మొట్టమొదటిగా శారీరక స్వస్థత పొందుకుంది. 18 సంవత్సరాలకు ఎంతగా కష్టపడింది, ఎంతగానో బాధపడింది, ఎంతగానో ఇబ్బంది పడిందండి ఆమె జీవితంలో. శారీరకంగా ఒక వ్యక్తి 18 సంవత్సరములుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇంకా కొంతమంది అయితే ఇంక నా బ్రతుకెందుకు, ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోదాం, ఇట్లా బాధపడుతూ నేను బ్రతకలేనని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ నా దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిరుత్సాహపడాల్సిన పని లేదు. మొట్టమొదటిగా ఆమె శారీరకంగా స్వస్థత పొందుకుంది. రెండవదిగా మనో స్వస్థతను పొందుకుంది. సమాజంలో ఆమెకు అనేకమైన నిందలు వచ్చి ఉంటాయి. ఈమె నడుము వంగిపోయింది, ఏదో పాపం, ఏదో శాపం, ఏదో ఇబ్బంది, ఈమె ఏదో చేసింది అని అనేక మంది అని ఉంటారు. లోకంలో పడరాని మాటలు పడి ఉంటుంది. మనోస్వస్థత దేవుడు ఆమెకి ఇచ్చాడు. మూడవదిగా ఆత్మీయ స్వస్థత. అప్పటి వరకు సాతానుతో ఆమెకున్న బంధం మొత్తం కూడా తెంపివేయబడింది, తీసివేశాడు నా దేవుడు. చక్కగా నిలబడింది. నాలుగవదిగా వెంటనే ఆమె దేవుడిని మహిమపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేడు మరి నీ జీవితంలో దేనితో నువ్వు బాధపడుచు ఉన్నావు, ఏ ఇబ్బందితో బాధపడుచు ఉన్నావు? ఒక్కసారి నా దేవునికి గనక నువ్వు కనపడితే, ఆయన గనక చూస్తే నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను పిలుస్తాడు. నీ మీద తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క కనికరాన్ని నీ ఎడలు చూపించి నిన్ను స్వస్థపరిచి, ఆత్మీయంగా నిన్ను స్వస్థపరిచి, భౌతికంగా నిన్ను స్వస్థపరిచి, ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను మంచి పొజిషన్లో నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి స్వస్థత పొందుకున్నటువంటి ఆమె యొక్క స్థితిని చూసిన నీవు నేను ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన నామానికి మహిమపరుచుకున్న దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.